ఇప్పటి నుంచి అవంతికతో వీడియోలు రావు. పెట్టుకున్నందుకు నిజంగానే నాతోనే ఉండిపోతుందా అని చెప్పేసి కూడా భయం అవుతుంది. కొట్టినట్టు కొట్టదు కదా. పొగుతోంది పగల పొగల సెగరగిలేను మూడే కాలం వచ్చింది. అయ్యగారు సింగపు నడకల సింగారి రూపాల మృత్యువు వచ్చింది. నువ్వు కింద పడిపో కావాలంటే. ఇగో ఇప్పుడు అక్కడ చేయి లేపినావు నా పైన ఆమె పైన, నీకు టైం లో వేసి ఆ వాటర్ కళ్ళు చూసి సూర్యుడే చిందబోగా శనరేగే. 1 2 3 గో. సో వెల్కమ్ బ్యాక్ టు రాహుల్ అవంతిక వ్లాగ్స్. అండ్ ఇదేంది పెద్ద చెత్త అనుకుంటురా? అవును గైస్, మేము తెలుసుగా గరీబోలం కాబట్టి ఇట్లా ఉన్నాము, కానీ ఏది మేము మిస్ చేయకుండా అన్నీ ఎంజాయ్ చేసాం కాబట్టి ఇగో నెక్లెస్ రోడ్ దగ్గర వచ్చినాము. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈమె ఎవరో కాదు, మా మరదలు అనమాట. సో ఈమె మా మరదలు అనమాట. సో ఈరోజు ఇంకో కంటెంట్ అనుకున్నాము. ఆ కంటెంట్ ఏంటి అని అంటే చెప్పాలా? యాక్టర్ వచ్చింది. యాక్టర్ కమ్ ఇటు సైడ్ నుంచి రా అంటే మేము పనికి పెట్టుకున్నాం గైస్ ఈమెకి. అండ్ ఈమె ఏదంటే అది చేస్తుంది మా గురించి. యాక్చువల్గా ఈమె పుట్టిందే దాని గురించి, బాక్సుల పనికి, దీనికి దానికి అన్నిటికీ ఈమెనే పనికొస్తాయి. సో ఇదనమాట. అండ్ అన్నకి పర్మిషన్ తీసుకొని ఈ షెడ్ కింద వచ్చేసినాం మేము. ఇట్లా కొట్టి దానికి జరిగిపోతుంది, ఓకేనా? సో అంటే పైసలు ఇస్తామన్నందుకు అన్నీ చేస్తా అంటున్నామే. ఈమె ఎవరో కాదు, లాస్ట్లో మీకు చూపిస్తాము, అప్పటి వరకు వెయిట్ చేయండి, ఓకేనా? సో స్టార్ట్ చేద్దాము, ఇక మొదలెడదామా. సో ఇంకొకటి రహస్యమైన విషయం ఏంటంటే ఇప్పటి నుంచి అవంతికతో వీడియోలు రావు. నిజంగానే రావు. ఇప్పటి నుంచి రాహుల్ అవంతిక కాదు, ఇప్పటి నుంచి రాహుల్ మర్దల్స్. ఇది కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నా. సో అందరు దీన్ని కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా చెప్తున్నా guys, ఇప్పుడు ఆమెతో చేయాలని నాకు నిజంగానే లేదు. ఎందుకంటే ఈమె ఉంది కాబట్టి ఈమె ఇంకా ఆమె కంటే మంచి యాక్టివ్గా మాట్లాడుతుంది. ఏదైనా మాట్లాడమని ఇంకా ఇంత మంచి విషయాలు చెప్తున్నా నీ గురించి. సరే, ఈమె చాలా బ్యూటిఫుల్ ఉంటుంది గైస్. అండ్ ఆమె నవ్వు కూడా మంచిగా నీకు ఇట్లా చేస్తావా నీకు తెలియదు, నాకే చేసింది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడే జస్ట్ నేను ఆమెకి డ్రాప్ చేసి స్నాప్ పెడదామా? సో చలో అయితే స్నాప్ అయితే పెట్టేద్దాం ఒకటి. అంటే ఒక చెయ్యి ఇట్లా పెట్టుకున్నట్టు. యాక్చువల్గా గర్ల్స్ పెడితే ఏదైనా థ్రిల్లింగ్ ఉంటుంది కాబట్టి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చేయి పెడదాం. సో లెట్స్ సీ. అండ్ ఇది చేయబోతున్నాము. ఇది చెప్పా అని చెప్పినా మళ్ళీ చెప్తున్నాను నేను. ఈ కంటెంట్ గురించి నాకు అసలు అర్థం కాదు గైస్, అయినా కూడా నేను మీకోసం చేస్తున్నా అంటే అర్థం చేసుకోండి. స్టూడియోలో స్ట్రెస్, దాని తర్వాత ఇవన్నీ ఓన్లీ ఫర్ యూ గైస్. లవ్ యూ. ఏడ పోతే ఆడ వచ్చి పక్కన కూర్చుంటే మేసిరికి వదలరిగా వీళ్ళు. నీకు ఆమె మస్తు కొడుతుంది నేను చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే నిజంగా ఆడపోతే ఆడ, ఈడపోతే ఈడ స్నాప్ తీయాలా లేదంటే కంటెంట్ తీయాలా నాకు ఏం అర్థమైతేలే. పెట్టుకున్నందుకు నిజంగానే నాతోనే ఉండిపోతుందా అని చెప్పేసి కూడా భయం అవుతుంది. కడిమో నీకు ఒక స్నాప్ పంపుదాం ఫస్ట్ మీ అక్కకి. దీంట్లో ఏమని రాసాం చెప్పాలా? నిజం చెప్పు. ఈ ఫోటో చూస్తే నీకు ఏమని రాయాలనిపిస్తుంది అది చెప్పు నాకు. సో గైస్ ఏం పెట్టినా చూడండి ఒకసారి. ఇది చూసిన తర్వాత ఆమె షాక్ కాదు, మొత్తం బోరాన్ అయిపోతుంది అంటున్నా నేనైతే. సో నేను ఇక్కడ కూర్చుంటేనే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళు జర పైన ఉండాలి కాబట్టి. పంపాలా మౌనిక? అదే ఇక్కడ రారా, దగ్గర. సో మీరు నిజంగానే మేబీ నేను ఫేక్ అనుకోగలరు. సో ఇప్పుడు నేను పంపుతున్నా చూడ ఆమెకి. ఏమని ఉంటుంది మీ అక్కది? ఇక్కడ రారా, ఇక్కడ. ఓ ఈ కుక్క స్నాప్ తీసుకొని మన కుక్క కొట్టినట్టు కొట్టదు కదా. నాకు భయం అవుతుంది ఫస్టే. సో మళ్ళీ మీరు యాక్టింగ్ అనుకోగలరు. ఇక్కడ అయ్యా వెళ్ళిపోయింది మౌనిక.
సెండ్ బావా ఇప్పుడు చూస్తే ఎట్లుంటుంది రియాక్షన్? ఇప్పుడు చూడదాం, ఎందుకంటే కొంచెం బిజీ ఉంటుంది కదా. యాక్చువల్గా ఆమె ఏంటంటే ఎడిటింగ్ చేస్తుంది. నిన్నది బ్లాగ్ ఉండే కదా, ఆమె పని మొత్తం అదే అయిపోయింది. టెన్షన్ వల్ల ఆమె బక్క కూడా అయిపోతుంది. సో చూద్దాం గైస్ ఇప్పుడు ఎప్పటి వరకు ఆమె చూస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అయ్యా అయ్యా నీ లొకేషన్ ఆన్ ఉందా? నీ లొకేషన్ ఆన్ చేయి, నీ లొకేషన్ ఆన్ చేయి. ఈ లొకేషన్ కాదు మోనికా, వచ్చేస్తుందా? ఒక్క నిమిషం అనుకోని నేను ఫీల్ అవుతున్నా. అండ్ ఈ టెడ్డీ బార్ ఎట్లుంది? మా టెడ్డీ బార్ సారీ మా పాండా కూడా అట్లనే ఉంటుంది గైస్. చెప్పడం జర ఏంటంటే బిగులు బిగులు ఉంటుంది కాబట్టి బిగులాంచి చేస్తుంది. మంచిది మోనిక కదా. సో నేను ఎట్లా కనిపిస్తున్నా ఫ్రేమ్ లో? మంచిగా కనిపిస్తున్నా కదా ఇద్దరు అమ్మాయిలతో. చాట్ బావా నెక్స్ట్ నీకు ఏమైతుందో ఒక పెద్దక్క కాల్ వస్తుంది. ఆమె భయానికి ఫోన్ కూడా కింద పడుతుంది. ఏం కాదు, ఫోన్ కట్ చేద్దాం ఫస్ట్, మళ్ళీ చేస్తుంది కదా. అంటే ఆమె కొంచెం రెచ్చగొట్టడమే మన పని కాదు, ఆమెకు రెచ్చగొట్టడమే మన పని ఈరోజు. వేయడం కాదు, ఆమె నాకేస్తే తర్వాత నీకు అది అర్థమవుతుంది అలా. Few minutes later. మళ్ళీ వస్తుందా? హలో షాప్కి వచ్చిన ఒక 5 minutes ఇంటికాడికి వస్తున్నా. ఇప్పుడు ఈమెకి అవుతుంది పక్కా. చెయ్యి రిటర్న్ కాల్ చేయి ఒకసారి చెప్దాం. అగో చేస్తున్నా, మాట్లాడు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు, కానీ ఏదంటే స్పీకర్ ఆన్ ఉండాలి. హలో ఈడ మైసన షాప్కి వచ్చిన ఒక్క 2 minutes ఇంటి ముంగట్కి వస్తున్నా. లేడు ఏడికి రాలే, ఒక్క నిమిషం ఆగు, చేస్తున్నా, ఫోన్ చేస్తూ. నేను బావా ఇడ ఏమంటారు, ఇడ ఫుడ్ పానీపూరికి వచ్చిన ముందు. ఇంకో నేను ఇట్లా షాప్ నుంచి వస్తుంటే బావ కలిసిండు, పానీపూరికి తీసుకొని వచ్చిన. ఇడ పానీపూరి తింటున్నా రోడ్ పైన. కాదు అని చేస్తలే, చేస్తేనే ఉండవని చెప్పు. చెప్పక్క ఈడనే భూమి పైన రోడ్ పైన మధ్యలో. భూమి పైన ఉన్నా, భూమి పైన. పొగుతోంది పగల పొగల సెగరగిలను మూడే కాలం వచ్చింది. ఒక్క నిమిషం ఆగు. హలో ఏం నాటకాలు తింటున్నావు? హలో భూమి పైన. అయ్యగారు వేళ సింగపు నడకల సింగారి రూపాల మృత్యువు వచ్చింది. అయ్యగారు చెప్పండి. ఇక్కడనే ఉన్నా మ్యామ్, వస్తే నాకు 5 నిమిషాలు ఆగు. నేనే వస్తా, ఆగు. నువ్వేంది వచ్చేది? వచ్చి ఏం చేస్తావు? సరే నువ్వు వచ్చి ఏం చేస్తావు అది చెప్పు నాకు. మాత కోపం ఏం సాధిస్తావు దానివల్ల? నువ్వు కింద పడిపో కావాలంటే. रुक भाई इनका तू एक आया हाथ छोड़ కొట్టినట్టుగా అట్ట చూడకే. अरे इतना बड़ा मकबरे क्या रे छू दिए ఇటు వచ్చేసి నువ్వు ఇటు. ఆగు కొంచెం ఆగు మొత్తం మొత్తం చెప్పేది నేను ప్లీజ్. ఏమాగాల కెమెరా పెట్టి దగ్గరికి రా అని చెప్పు. కెమెరా బంద్ చేయి. ఆగు ఒకరి కెమెరా బంద్ చేయి అని చెప్పు.
मेरे कई को पकड़ रहा भोसड़ी के तेरे वजह से चुहा तू तू आओ कहीं बोला कॉल से चेक कर ले ఇంటికాడ ఇంటికి పోతుండే మా ఆకలి అవుతుండే ఆకలి అవుతుండే వీడియో బంద్ చేయమని జరుగు దూరం దూరం ఇది పట్టుకో అలా ఏరి చేయలే పొంగన మాట్లాడు ఎవరిద్దరు మా చెల్లె మీ చెల్లె ఎవరు? చందన్ వచ్చింది ఇప్పుడు నీకు మా చిన్న చెల్లె చందన్ ఇద్దరు వచ్చింది లేదు ఎవరు లేరు మరి మా మౌనికనే మౌనిక ఇంటి దగ్గర ఉంది పిచ్చిదానా మౌనికనే మాట్లాడింది ఫోన్ లో మౌనికనే స్నాప్ పెట్టింది కథలు పడుతున్నావా నువ్వు ఏయ్ బంద్ చేయి వీడియో బంద్ చేయి మామ్ వీడియోలో అన్ని కానీ కొట్టక మామ్ దెబ్బలు తగులుతున్నాయి చేయాలా? వాళ్ళు కంటెంట్ అనుకుంటారు మామ్ ఏం కంటెంట్ నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ పబ్లిక్ మొత్తం ఇక్కడనే చూస్తుంది జర ఒకసారి అక్కడ చూపి రాహుల్ తమాషా చేస్తున్నావు రాహుల్ బయటికి తీసుకొచ్చి తమాషాగా ఇది వ్లాగ్ అంటారు దీనికి ఏం బ్లాగ్ ఏం బ్లాగ్ డే అవుట్ విత్ మై ప్లీజ్ గా చెయ్యకు రోడ్ మీద ఏంది రాహుల్ ఇవన్నీ చ చ చ చ చ అలా నిలిపి అన్న అలా నిలిపి రాదు సిగ్గు లేకుండా వీడియో బంద్ చేయరా వీడియో బంద్ చేయి కథలు పడుతుంది మొన్నటి వరకు ఏమైందంటే జుట్టు లేకుండే కదా పట్టుకోవడానికి రాలేదు ఇప్పుడు జుట్టు పెరిగింది కాబట్టి ఇది పట్టుకో ఇంకొక మీది ఇది పట్టుకో పెట్టుకుంటాం అలా ఏదో ఇలా కొడుతున్నా నిన్ను కొడుతున్నానా ఉద్యోగిస్తున్నానా నేను ఒకటి స్నాప్ ఎవరు పెట్టి ఆమె ఇంకొక ఏడుంది మీ ఇంకొక ఆమె ఇంకొక నువ్వు అరే చెప్పకుండా మక్బర్ ఎందుకు ఇంట్లోకి? నువ్వు పెద్ద మక్బర్ కానీ వస్తుంటే బాగా కనిపించిండు పానీపూరి చెప్పాలని లేదా మరి ఫోన్ చేద్దాం అనుకో నువ్వే నాకు చేసినావుగా ఇగో చెప్పాలని ఆగు. తెలియదు నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా ఫోన్ చేద్దాం అనుకున్నా మధ్యలో వచ్చుకుంటా నువ్వు పెద్ద మక్బర్ కానీ నువ్వు చెప్పాలని తెలియలేదా నేను నీకు ఫోన్ నేను ఫోన్ చేస్తున్నా నువ్వు నాకు రిటర్న్ కాల్ చేస్తున్నావు పావాలా కొడతాను ఏ చేతి వేరు చెప్పినా మమ్మీ షాప్ కి పంపించింది మమ్మీ షాప్ కి పంపించింది ఇంకొక ఆమె అన్న ఇంకొక ఆమె ఉంది ఇంకొక ఆమె నేను ఇంకొక ఆమె తీసుకొని వస్తా ఆమె ఎవరు ఇంకొక ఆమె ఎవరు నేను ఇంకొక ఆమె ఎవరు అని అడిగిన ఫస్ట్ చెప్పు కొత్త గర్ల్ ఫ్రెండ్ వీడియో బంద్ చేసి కొత్త గర్ల్ ఫ్రెండ్ తమాషా అవుతుంది డైమండ్ మీద ఆయనకి నన్ను వదిలేసిన ఇంటికాడ వదిలేసి వచ్చి ఇక్కడ కథలు పడుతున్నావా? ఇప్పుడు నాకు చేయి లేపినావు నా పైన ఆమె పైన నీకు టైం మోడ్లో వేసి ఆ వాటర్ ఏం చేస్తావు తన కళ్ళు చూసి సూర్యుడే చిన్న రేగే ఆ ట్యాంక్ మోడ్ వాటర్ క్లీన్ చేపిస్తా మంచిగా అయిందా ఇప్పుడు నీకు కూడా మంచిగా అయితే నువ్వు చెప్పకుండా చేయకుండా ఇట్రా నువ్వు ఇట్రా ఫస్ట్ ఇట్రా ఒకటి చెప్పకుండా సరే ఒకటి కొట్టు నేను నా ఇష్టం వచ్చినప్పుడు కొడతాను నువ్వేం చెప్తావు నాకు సరే వీడియో బంద్ చేయమని ఏ కాదు మరి దొరికిపోయింది ఆమె మా చెల్లె మా పెద్ద చెల్లె మాకెట్లా తెలుస్తుంది మీ పెద్ద చెల్లి స్నాప్ ఎందుకు పెట్టినా ఆమె పెద్ద చెల్లి కాబట్టి ఆమె నాకు పెద్ద చెల్లె నీకు పెద్ద చెల్లి కాబట్టి పెట్టినా కథలు పడుతున్నావా ఈమె ఎట్లా రియాక్ట్ అవుతుందని నన్ను గలీజ్ చేయనికే చూస్తున్నావు ఈడ నువ్వు గలి చేయడం నువ్వు మంచిగా ఉన్నావు కదా తెల్లగా నువ్వు గొట్ట నేను చెప్తున్నా చిర్రు అంటే నాకు అదే మీ చెల్లి అయితే నువ్వు జాగ్రత్తగా పెట్టుకో భయ్ నాకు తెలియదు మీరు ఏమైనా చేసుకోండి సరే వీడియో బంద్ చెప్పిస్తా అరే సంతు వీడియో బంద్ చేయరు వీడియో బంద్ చేయరా ఆగు ఏందొద్దు ఎందుకు వచ్చారు మీరు అసలు నన్ను వదిలేసి ఎక్కడి నుంచి చేతులు వద్దు ఇప్పుడు చెప్పు ఏంది అసలు నువ్వు కూడా చేతులు కింద దింపి మాట్లాడు సరేనే, అరే ఈమెతో సరే, నేనేమనను. సరే నేనేం చెప్పా కదా నాదే తప్పు ఉంటుందా ఎందుకు తీస్తురు మరి ఈమె కడుగు అది వీడియో ఎందుకు తీస్తురు ఆమెను ఎందుకు తీసుకొని వచ్చారు ఆమె ఎందుకు వచ్చింది నువ్వు నా వెనకాల తిరిగినావు వాళ్ళ నాకు చెప్తున్నావు ఎందుకు చెప్పు మన మీ అక్కకి ఏమని చెప్పాలి ఆమె నువ్వు ఎందుకు ఫోన్ చేయలేవే నాకు వచ్చినామని ఆయనది ఆయనని చూపిస్తారు మీరు అంటే ఆయన మీకు తెలుసా నేను ఫస్టా ఈమె ఫస్టా నడురు మీరు ఇంటికి నడు చెప్పకుండా చేయకుండా నేను డ్రాప్ చేసేదా మౌనిక నువ్వు నన్ను డ్రాప్ నీకు డ్రాప్ చేసేదా ఒక వాక్ తీసుకోవాలా నడిచి వచ్చే నక్షత్రం అన్నట్టు దా ఒకసారి వాక్ తీద్దాం నేను ఎప్పటికీ రాను మళ్ళా అది A few moments later. అందరు ఈమెకి సారీ చెప్పండి సారీ చెప్పిన మాత్రం అయిపోతుందా ఏమి పియాలక్క ఒక ప్లేట్ బిర్యానీ
చూసినవా మొత్తం కారితం దీమేది కాదు బావది నాదేమైతుంది మొన్న నేను మజా కూడా ఆడతలే ఇంకా నేను ఆమె ఎవరు తీసుకొచ్చిరా పక్కన నేను ఎందుకు తీసుకొని వస్తాను నేనేమో ర్యాపిడోనా ఆమె బండి పైన ఆమె వచ్చింది లేదు యాక్చువల్గా నేను హర్ట్ చేయొద్దు అనుకున్నా కానీ నిజంగానే హర్ట్ అయిపోయింది ఆ సెషన్లో. సో ఇంకోటి ఏంటంటే మామ్ సారీ ఐ లవ్ యూ కొంచెం కరిగితే ప్రపంచం మునగ. అండ్ ఇది జస్ట్ ఒక చిన్న కంటెంట్ మామ్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత సీరియస్ అవుతావు అని చెప్పేసి. ఫైనల్ గా నన్ను కొట్టిపించినావు కదా వీడియో. నువ్వు కొట్టించినావు కాదు, నాకు వర్షం పడింది ఆడ, నీకేం చెప్పాలి. నాకు జస్ట్ చుక్కలు వెనకాల దురద అవుతుంది, దేనికైతుంది. అరే ప్లీజ్ అరే ప్లీజ్ నువ్వు మళ్ళీ కొట్టకు, నీ దండం పెడతా. కొట్టినా కూడా దేనితో కొడుతుందా, కొంచెం ప్రేమతో కొట్టు. వెనకాల ఏమైనా అవుతుందో సరే గైస్, ఈ బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేద్దాం. వై బికాజ్ ఆమె వెళ్ళిపోతుంది. నెక్స్ట్ బ్లాగ్లో కనిపిస్తాం. అప్పటి వరకు లవ్ యూ, బాయ్, గుడ్ నైట్. బంద్ చేయరా.